హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, పంచదార, పాలు, యాలకుల పొడి, నెయ్యి. అయితే నేను కొబ్బరి ముక్కల్ని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకున్నానండి. కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇలా తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇప్పుడు కొలతలతోటి తీసుకుంటున్నాను. నేనైతే 3 గ్లాసుల కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. ఆ 3 గ్లాసుల కొబ్బరి తురుముకి 3 గ్లాసుల వరకు పంచదారని తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. 3 గ్లాసుల కొబ్బరి తురుము, 3 గ్లాసుల పంచదార, 3 గ్లాసుల పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది అనేది కళాయి స్టవ్ మీద పెట్టకముందే అన్ని 3 కూడా యాడ్ చేసుకొని, అవి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరి తురుము అనేది ఉడికే టైంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది, స్మెల్ కానీ ఏదైనా బాగుంటుంది. ఇలా ఉడుకుతున్న టైంలో కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ కొబ్బరి తురుము అనేది పాలల్లో బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది అనేది దగ్గర పడిపోతుంది. ఇందాకలకి ఇప్పటికి చూసారు కదా, ఇలా బాగా దగ్గరికి అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చుట్టేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోయి లడ్డూలు అనేవి రావు. ఇలా చుట్టేసుకుంటే మన టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.